హలో గాయ్స్, మేమైతే పొద్దునే 4:30కి లేచి వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఎక్కడికి అని అంటే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఏదో ఈవెంట్ జరుగుతుంది అని అన్నారు. సో నేను మా పొట్టి అయితే స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యాక అక్కడ టిఫిన్ ఉంటుందో లేదో అని చెప్పేసి ఇక్కడే టిఫిన్ తిని మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాము. లైన్ చాలా పెద్దగా ఉంది అని ఆన్లైన్లోనే హైటెక్ సిటీకి టికెట్స్ బుక్ చేసుకున్నాము. మెట్రో అయితే ఫుల్ ప్యాక్ ఉండే అసలు. హైటెక్ సిటీయే ఎందుకు అని అంటే ఇక్కడ నుంచి మైక్రోసాఫ్ట్ చాలా దగ్గర అన్నారు. సో ఓలాలో క్యాబ్ బుక్ చేసుకొని మైక్రోసాఫ్ట్కి అయితే వెళ్తున్నాము. ఫైనల్లీ రీచ్ అయ్యాము. రీచ్ అయ్యాక ఇక్కడ గేట్ 1 కాదు గేట్ 2 అని చెప్పారు. గేట్ 2కి వెళ్ళాక గేట్ 2 కాదు గేట్ 3కి వెళ్ళమని చెప్పారు. ఏడికి పోతాను ఇప్పుడు చెప్పు. కాదు, రోడ్డు మీద తిరుగుతాను మైక్రోసాఫ్ట్ అని. వాడు గేట్ 1 అన్నాడు, గేట్ 1 కాడికి పోతే గేట్ 2 అన్నాడు, గేట్ 2 కాడికి పోతే గేట్ 3 అన్నాడు. 3 కాడికి పోతే 1 అంటే ఏం చేస్తావు? అరే నీ అబ్బా బాటిల్ ఉంది మన తల మీద కొట్టేసి అప్పుడే సరిపోయింది. సరే చూద్దాం ఇక. హిందీ రాదేదా భయ్యా, మేము గేట్ 1 చెలా ఏదో అనాలి. ఇక హిందీయా? అచ్చా. మా అమ్మ ఈయన కింద మీద పడుకుంటా డ్రైవ్ చేస్తాడు. ఫైనల్లీ గేట్ 3కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఐడి కార్డ్స్ అయితే కలెక్ట్ చేసుకొని బిల్డింగ్ 3కి వెళ్ళమని చెప్పారు. లోపలికి వెళ్ళాక ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వెయిట్ చేయమని చెప్పారు. లోపలైతే మస్తుండే. ఇక్కడికి రాగానే ఇక మా పొట్టి మళ్ళీ ఫోటోషూట్ స్టార్ట్ చేసింది. ఈవెంట్ స్టార్ట్ అయ్యింది. ఈవెంట్లో ఏం లేదు, జస్ట్ ఇంట్రొడక్షన్ అయితే స్టార్ట్ చేశారు. మధ్యలో చాలా నిద్ర వస్తుంది అని చెప్పేసి బయటికి వచ్చి కాఫీ తీసుకున్నాను. అలాగే అక్కడ మల్టీగ్రెయిన్ కుకీస్ అంటే ట్రై చేశాను. మళ్ళీ ఈవెంట్కి అయితే వెళ్ళాను. లంచ్ బ్రేక్ అని చెప్పారు. బయటికి వచ్చాక ఇక్కడ ఈ పర్సన్ ఆర్టిస్ట్ అన్నారు. సో తన ఆర్ట్స్ అనేది చూపిస్తున్నారు. ఫుడ్ ఎప్పుడు పెడతారే పొట్టి? మనం ఎండుకోపోతాం ఇక. నీకు అయితే లేదా ఆకలి? అంటే అవుతుందంటే ఏంది? లంచ్ అయితే వచ్చేసింది, ఇక తీసుకోవడానికి వెళ్తున్నాము. తిను, ఏడవకు, నాకిది. ఇంత బుజ్జి బుజ్జి డబ్బాలో ఏం పెట్టారో చూద్దాం. ఏంటది? చెంచా. చెంచా ఎగిరిపోవద్దని చెప్పి ప్లాస్టర్ వేసా. స్పూన్ ఎగిరిపోద్ది. అది వావ్, అన్నం ఉంది. అదేంటది? బొగ్గులు ఎక్కువ ఉన్నది. ఓ బ్రౌనీయా? డండన్. ముసలి తాత ముడత ముఖం. ఇదొకటి. స్నాప్లు పెట్టుకున్నాడే దీని పని. ఎందుకుంటారో తెలియదు కొందరు అయితే. ముఖం ఎందుకు అట్లా పెట్టాను? ఏమొచ్చింది నీకు? ఏం రాలే? మాకు పన్నీర్ వచ్చింది. మాకు పన్నీర్ కావాలా? ఇయ్యపో, పక్కెళ్ళు. ఈవెంట్ అయితే అయిపోయింది. మళ్ళీ ఓలాలో క్యాబ్ బుక్ చేసుకొని మెట్రో స్టేషన్కి వెళ్తున్నాము. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటిదంటే, ఎప్పుడన్నా ఇలాంటి ఈవెంట్ ఆపర్చునిటీస్ వస్తే వెళ్ళండి. ఎందుకంటే అక్కడ వేరే స్టార్టప్స్ నుంచి, కంపెనీస్ నుంచి వాళ్ళు కూడా వస్తారు. సో మనం అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళతో మనం కొలాబరేట్ అయితే వాళ్ళు మన ప్రొఫైల్స్ చూసి ఒకవేళ ఆపర్చునిటీస్ ఉంటే మనకి ఇస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.